ఫ్రెండ్స్ ఏమైందంటే మళ్ళీ ఇంటికి అంటే ఇంద్రాణి ఇంటికి వస్తారనమాట. ఎవరు? ఆదికేశవ, బుజ్జి, రమ్య వస్తారు. దేనికోసం? 16 రోజుల పెళ్లి గురించి మాట్లాడడానికి కోసం వస్తారనమాట. 15 రోజులయిన తర్వాత ఇక వరుడు కట్టిన పసుపు కొమ్మని తీసి చక్కగా నల్ల పూసలు గుచ్చుతారు. అలాగే ఇంకొకసారి తాళి కట్టినట్టే కదా! దాంతో బంధం బలపడు స్వీట్ పెడతారు. ఇంకా అలాంటివన్నీ కూడా అయితే ఈ విషయాన్ని నిక్కి ఏం చేస్తుందంటే, ఆదికేశవ్ వాళ్ళొచ్చి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఇది ఇంద్రాణికి చెప్తే, ఇంద్రాణి హాల్‌లో పెద్ద పంచాయతీ పెడుతుందనమాట. ఎందుకొచ్చారు మీరు? అది ఇది అంటే, బుజ్జి ఈలోపు కొద్దిగా ఇంద్రాణి విషయంలో తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు గానీ, ఈలోపు ఏమవుతుందంటే ఇంద్రాణి కోపం పడుతుందనమాట. మీరు ఇలా ఎలా వస్తారు? ఏంటి? అంటే తన పాయింట్ ఏంటంటే, మీరెందుకొచ్చారు? మీరిక్కడ రావడానికి ఎవరు? అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుందనమాట. ఈలోపు రమ్య ఏమంటుందంటే, అది కాదు ఇంద్రాణి పిల్లలకి 16 రోజుల పండగ చేయాలి కదా! దాని గురించి నేను ఇక్కడికొచ్చాను అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే నీకసలు బుద్ధుందా? 16 రోజుల పండగ చేయటం ఏంటి? అసలు మతుండే మాట్లాడుతున్నావా? నీకు అసలు నా కొడుకు నీ కూతుర్ని అసలు భార్యనే అనుకోకపోతే 16 రోజుల పండగ అంటావేంటి అంటే, ఈలోపు నిక్కీ కూడా అంటుంది వియ్యం అందుకునే రేంజ్ లేదు వీళ్ళకి, వీళ్ళు దుర్మార్గులు, చీటర్స్ అని మాట్లాడుతుంటుందనమాట. అలా మాట్లాడుతుండేసరికి ఇక మళ్ళీ అంటుంది, నువ్వు నోరు మూసుకో నిక్కీ, నీదికి సంబంధించింది కాదిది అంటే, బుజ్జి కూడా అంటాడు, ఏ నిక్కీ నిన్ను టిక్కీలో వేసి కొడతానే అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఈలోపు ఇంద్రాణి అంటుంది, నిక్కీ మాటే నా మాట, అసలు మీరెవరు? తాళి కట్టినంత మాత్రాన మొగుడెవడు? నా కొడుకు దీనిలో పార్టిసిపేట్ చేయడు అనంగానే చాలా ఫీల్ అవుతుందనమాట రమ్య. ఎందుకంటే రమ్య చాలా నెమ్మదస్తురాలు, చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళు మాత్రం ఇలా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక అందరూ కూడా సీరియస్‌గా యాక్చువల్లీ మల్లికి తెలుసు వీళ్ళు ఒప్పుకోరనేసి. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఆ! సిద్ధు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అంటాడు, ఏముంది 16 రోజులు పెళ్లి పండగే కదా! ఓకే. చేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను. ఐ యామ్ రెడీ ఫర్ దిస్ ఫంక్షన్ అంటాడు. అనంగానే అక్కడున్న రమ్య అసలు ఆనందంతో కన్నీళ్లొచ్చేస్తుంటాయనమాట. ఎందుకంటే సిద్ధునే ఒప్పుకున్నాడు అంటే ఇంక ఇంద్రాణికి, నిక్కీకి నో అదర్ ఆప్షన్. వాళ్ళు గొంతెత్తేదే లేదు. అయితే సిద్ధు ఏమంటాడంటే, నేను ఒప్పుకుంటున్నాను దీనికి. చేయనీ మమ్మీ వాళ్ళేం చేస్తారో చేయనీ. నేను రెడీగానే ఉన్నాను. అన్నిటికి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనంగానే ఇక మళ్ళీ ఆనందానికి అవధులు లేవు పాపం. మల్లిని చూస్తే నిజంగా జాలేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఎన్నో కష్టాలు పడుతుంది చిన్నప్పటి నుంచి. కన్న తల్లిదండ్రులు లేరు, పెంచిన వాళ్ళు లేరు. ఎక్కడో పాపం అలాగా జీవన పోరాటం చేస్తూ ఉంటుంది. అయితే అయిపోయింది గదా! ఇంకా మ్యాటర్ ఏంటంటే తిని ఉంటుంది కదా! ఇంద్రాణి అంటుంది, "రేయ్! నీకు బుద్ధుందా? నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా? అసలు 16 రోజుల పండగంటే ఏంటో తెలుసా?" అంటే, "అన్నీ తెలుసు మమ్మీ" అని చెప్పేసి అంటే ఇంక ఈ నిక్కీకి ఫ్యూజులు ఎగిరిపోతాయన్నమాట. సరే ఇంక ఆ తర్వాత వెంటనే మైత్రేయికి ఫోన్ చేసి, "ఇలా ఇలా జరుగుతుందంటే, ఒసేయ్ నీకసలు తెలుసా 16 రోజుల పండగంటే ఏంటో? మళ్ళీ సిద్ధు మల్లికి తాళి కట్టాలి. అప్పుడు వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది" అంటే, "నాకు తెలుసు మమ్మీ. కానీ ఆ సిద్ధు ఏం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. చాలా మెంటలోడిలా ఉన్నాడు" అని చెప్పేసి అంటుంది. అంటే అప్పుడు మైత్రేయి అంటుంది, "అసలు మనస్ఫూర్తిగా అన్నాడా? లేదా మైండ్‌లో ఏమైనా పెట్టుకొని అంటున్నాడా?" అంటే, "ఏమీ చెప్పట్లేదు నాకు. చెప్పాను కదా! తన మనసంతా కూడా మెంటల్‌గా ఉంటాడు" అని చెప్పేసి అంటుంటుంది. అయితే అంటుంది, "నువ్వేం కంగారు పడకు. ఏమన్నా ఉంటే నన్ను పిలు నేనొస్తాను. నేనొచ్చి చెప్తాను అసలు అక్కడ ఏంటి" అంటే, "సరే మమ్మీ" అని చెప్పి పెట్టేస్తుంది. అయితే ఈలోపు ఏమవుతుంది, మళ్ళీ సిద్ధు దగ్గరకొచ్చి అంటుంది, "నువ్వు నన్ను ఎన్నన్నా నేను పడ్డాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మా అమ్మ, నాన్నని మాత్రం నువ్వు అస్సలు అవమానించొద్దు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. ఇంకా వాళ్ళని ఇప్పుడు నువ్వేమన్నా అంటే వాళ్ళింక భరించలేరు" అనేసంటే అంటాడు, "ఓకే. నో ప్రాబ్లమ్. నేనేమనను" అనేసి అసలు ఎంత మంచిగా మాట్లాడతాడంటే సిద్ధుని చూసి మనకు పిచ్చెక్కిపోద్దనమాట. ఈ సిద్ధుయేనా అనేసి. ఈలోపు సిద్ధు దగ్గరికి అంటే సిద్ధు ఎక్కడ మారిపోతున్నాడో ఏంటో అని కంగారు పడిపోయి ఇంద్రాణిను నిక్కి వస్తారు. వచ్చి అంటారు, ఏంటి వరాల మీద వరాలు కురిపిస్తున్నావు? నీకు అసలు తెలుసా పెళ్ళి 16 రోజుల పెళ్ళంటే ఏంటో? అది చాలా దారుణమైన విషయం. నీకు మల్లికి ఇంక సంబంధం గట్టిగా ముడిపడిపోతుంది" అంటే, "ఏం పర్లేదు మమ్మీ నేను అన్నిటికీ రెడీనే" అనేసి అంటాడు. అనంగానే ఇంకా సర్లే వాళ్ళు ఇంకేం మాట్లాడతారు. సిద్ధుకే రెడీ అంటే మనం వాళ్ళేం చేయగలరు. ఇక మళ్ళీ హ్యాపీగా అలా రెడీ అవుతుంది. సిరి సూపర్ హ్యాపీ అయిపోతుంది. సిరికి చాలా ఇష్టం కదా వాళ్ళ వదినంటే.
ఈలోపు ఆదికేశవ, రమ్య, బుజ్జిలు చక్కగా ఆడపడుచులతో మొత్తం అందరూ వస్తారు అక్కడికి. మంచి పూజా సామాన్లు. ఈలోపు బుజ్జి అనుకుంటాడు. ఏమనంటే, అమ్మో! జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అయితే ఈలోపు ఏమవుతుంది, మైత్రి వస్తది. ఓకే. మైత్రి వస్తే ఈ నిక్కీ అంటుంది, "ఆ ఇంద్రాణి చేతులు ఎత్తేసింది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పి అంటుందనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే ఇంద్రాణి సారీ మల్లికి పూజ స్టార్ట్ అవుతుంది. 16 రోజుల పండగకి సంబంధించిన పూజ. అయితే ఫస్ట్ బొట్టు పెడతారు, గంధం రాస్తారు, అక్షింతలేస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని పక్క పక్కన కూర్చోబెడతారు కదా. ఇంకా సిద్ధు అయితే అసలు అబ్బా ఈ మల్లిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఏంటిది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా దీవిస్తారు కొత్త జంటని. పూజా సామాగ్రి, ప్రసాదం అన్నీ రెడీగా పెడతారు. బుజ్జి హ్యాపీ ఫీల్ అవుతారు. అంతా సూపర్‌గా నడుస్తూ ఉంటుంది. ఓకే. ఇంక సిరి అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది గానీ, ఇద్దరు మాత్రం ఏడుస్తూ ఉంటారు. మీకు తెలుసు కదా వాళ్ళెవరో? నిక్కీను, ఇంద్రాణి పైన చూస్తూ ఏడుస్తూ ఉంటారు. కిందకి కూడా దిగరనమాట. అయితే రమ్య అంతా దగ్గరుండి కార్యం చేయిస్తూ ఉంటుంది. అయితే ఇక మళ్ళీ ఏమో సిద్ధుని చూసి సిగ్గుపడడం, సిద్ధు ఏమో మల్లిని చూసి నవ్వటం, అసలు కన్నుల పండగగా అనిపిస్తూ ఉంటుంది. ఈలోపు రమ్య వచ్చి తాళిస్తదనమాట. ఎవరికి? మన సిద్ధుకి. పసుపు తాడిచ్చి, "ఈ పసుపు తాడిని కట్టు. కట్టిన తర్వాత మెడలో మేము మెయిన్ తాళి తీసి నల్ల పూసలు గుచ్చుతాము. మళ్ళీ వేరే తాళి వెయ్యాలి" అనేసి అంటుంది. సరే అంటాడు. సరే అని తాళిబొట్టు తీసుకుని మల్లికేసి చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట. చూస్తుంటే ఇంక మల్లి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇంక మళ్ళీ ఆనందాన్ని చెప్పలేం గదా! ఎందుకంటే నిన్నటి వరకు కస్సు బుస్సుమన్న సిద్ధు ఒక్కసారి అలా చేసేసరికి ఓకే అని కట్టబోతూ ఉంటాడు. అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంటే ఈలోపు కట్టడం ఆపేస్తాడు. ఆపేసి ఏదో అనుమానంగా వెనక్కి తిరిగి చూసేసరికి అటు మళ్ళీ షాక్ అయిపోతుంది. పైనుంచి ఇంద్రాణీను అదెవరు నిక్కీ ఇద్దరు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. అయితే అసలు ఎందుకని నిక్కీ సారీ సిద్ధు పెళ్లి ఆపేశాడు, తాళి కట్టలేదు. అసలు ఏం చెప్పుంటాడు? నిజంగా వీళ్ళిద్దరు 16 రోజుల పెళ్లి జరుగుతుందా? జరగదా? అయితే అక్కడ దేవుడు అనేవాడు ఉంటాడు కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక మంచి, ఒక చెడు జరుగుతున్నప్పుడు మంచి తాత్కాలికంగా ఓడిపోవచ్చు. కానీ చెడు తాత్కాలికంగా గెలవచ్చు. కానీ అంతిమ విజయం మంచిదే. ఎందుకనంటే సిద్ధు మళ్ళీ ప్రేమ విషయంలో మళ్ళీ అమాయకురాలు. సిద్ధు అయినా తన మీద మోజుతో చేశాడో, ఏం చేశాడో తెలీదు గానీ, ఏదో చిన్న అబద్ధం చెప్పిందని చెప్పి పాపం తన లైఫ్‌లో చాలా ఎదురు దెబ్బలు కొడుతున్నాడు. ఆఫ్‌కోర్స్ అంత ప్రేమించాడు, తప్పు చేసింది. క్షమించొచ్చుగా! మరి తిను కూడా ఫార్మ్ హౌస్‌కి వెళ్లి బలవంతంగా తనను అనుభవిద్దాం అనుకున్నాడు. అదొక తప్పు. వాళ్ళ అమ్మకి రక్తం ఏస్తుంటే దరిద్రం నువ్వు నాకు అన్‌లక్కీ అన్నాడు. అదొక బ్యాడ్ ప్రాబ్లమ్. అయితే ఇంకా ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా మళ్ళీ తనని క్షమించి ప్రేమని యాక్సెప్ట్ చేసింది. మరి పాపం మళ్ళీ ఈ విషయంలో ఎందుకు సిద్ధు అలా చేయలేకపోతున్నాడు? అసలు సిద్ధు మెంటాలిటీ దరిద్రం మెంటాలిటీ. ఒకసారి ల్యాబొరేటరీలో పడేస్తాడు. ఊపిరంతా పడిపోతుంది. ఇంకోసారి అడవిలో వదిలేస్తాడు. అప్పుడు బుజ్జి వచ్చి కాపాడతాడు. ఇవన్నీ సిద్ధు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. అయినా ఈ పిచ్చి మళ్ళీ ఎలా ప్రేమించిందో నాకు అర్థం కావటం లేదు. నన్నడిగితే ఈ సిద్ధుకి బుద్ధి రావాలంటే వీడినొదిలేసి ఇంకొకడిని తన లవ్వర్‌గా ప్రేమించితే అప్పుడు బుద్ధొస్తుంది.